Hi friends, how are you all? Welcome to your and my favorite channel dear Shishika. ఈ రోజు బ్యూటిఫుల్ మోరల్ స్టోరీతో మీ ముందుకే వచ్చేసాను. సో ఆ మోరల్ స్టోరీ అంటే చూడాలనుకుంటున్నారా? తెలుసు కదా, మన డియర్ శిక్షిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరి ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్ అవర్ షో డియర్ శిక్షిక. అడవికి ఆనుకోనున్న రామాపురం అనే గ్రామంలో ఒక ఇంటి ముందు కోడిపుంజు ధాన్యం తింటూ ఉంది. అటువైపు వెళ్తున్న నక్క ఆ హెల్దీ కోడిని చూసి దానికి నోరూరింది. ఎలాగైనా దాన్ని తినాలని అనుకుంది. అప్పుడు నక్క వెంటనే కోడి దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, మిత్రమా, నువ్వు చాలా అందంగా ఉన్నావు, అంతేకాకుండా నీ కూత కూడా చాలా మధురంగా ఉంటుంది. ఇది నా కోసం ఒక్కసారి కూత పెట్టవా అని అడుగుతుంది. ఆ పొగడ్తలకు మురిసిపోయిన కోడి గొంతు సవరించుకొని కళ్ళు మూసుకొని గట్టిగా కుక్కురుకు అని కూత పెట్టింది. అదే క్షణంలో నక్క అమాంతం కోడిపైకి దూకి నోట ఖర్చుకొని అడవిలోకి పరుగు తీసింది. అయ్యో, ఈ నక్క మాటలు విని నా ప్రాణాల మీదికి తెచ్చుకున్నానే అంటూ కోడి మనసులో బాధపడుతుంది. నక్క పరిగెడుతుండగా కొన్ని వేట కుక్కల గుంపు దాన్ని చూసి వెంబడించాయి. భయంతో నక్క ఇంకా వేగంగా పరిగెత్తసాగింది. ఇదంతా చూస్తున్న కోడికి ఒక ఉపాయం తట్టింది. అప్పుడు కోడి నక్కతో, మిత్రమా, అవి నిన్ను వెంబడించడం లేదు, నా కోసం నీ వెంట పడుతున్నాయి. కాబట్టి నువ్వు ఒక్క క్షణం ఆగి నన్ను ముందుగా నువ్వే పట్టుకున్నావు కాబట్టి నేను నీకే చెందుతానని వాటికి చెప్పు, అప్పుడు వాటి దారిన అవి వెళ్ళిపోతాయని అంటుంది. కోడి సలహా బాగుందని నక్క ఒక చెట్టు దగ్గర ఆగి వెనక్కి తిరిగి కోడి చెప్పినట్లు చెప్దామని నోరు తెచ్చింది. అదును కోసం ఎదురు చూస్తున్న ఆ కోడి తప్పించుకోవడానికి పక్కనే ఉన్న చెట్టుపైకి ఎగిరి ఒక కొమ్మ పైన కూర్చుంది. వేట కుక్కలు నక్కపై దాడి చేశాయి. అతి కష్టం మీద నక్క తప్పించుకుంది. వేట కుక్కలు వెళ్ళిపోగానే కోడి కూడా చెట్టు దిగి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీన్ని బట్టి మనకేమర్థమైంది అంటే, ఆపదలో ఉన్నప్పుడు భయపడకుండా సమయస్ఫూర్తితో ఆలోచించి ఆ ఆపద నుండి బయటపడాలి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన డియర్ శిక్షిక ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్, బై బాయ్.